బయలుదేరాం. చూడండి, ఇది మా టీము. ఇక్కడ ఒక ఇద్దరు ఎదరా డాడీ, నువ్వు కూర్చోరా. ఎప్పుడు నువ్వు కూర్చోబెట్రా. మొత్తం తీసి సిమెంట్ కట్టలుతాయి సరిపోతుంది. రెండు ఆల్రెడీ ఉన్నాయి కదా అక్కడ. ఒకటిన్నారా కాకపోతే ఒకటి రెండు సిమెంట్. రాణి 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 మరి ఫ్రెట్స్ పెట్టుకోవాల్సిందా? ఫ్రెట్స్ సరే, ఫ్రెట్స్ పెట్టుకుంది బాగుంటుంది కదా. మనిషిన్న దగ్గర ఖర్చు చాలా ఎక్కువ మా పొరలకి. చేస్తాయి దగ్గర సామాన్లు చెన్నై గవర్నమెంట్ మనలకు కాదు, రెండు ఆప్షన్లు ఉన్నాయన్నమాట. ఇల్లు లేని వాళ్ళకి దరఖాస్తు చేసుకుంటే ఇల్లు కూడా ఇస్తారు. దాంతోపాటు మనం చోటుండి కట్టుకుంటామంటే మనకి ఇప్పుడు 2 లక్షలు 1,50,000 ఇస్తారు కదా, ఆ టైప్లో కూడా ఇస్తారనమాట చెన్నైలో. ఇది మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్లే, చాలా ఇన్ని కాదు. ఇదిగోండి, ఇది కూడా మొత్తం ఫిట్టింగ్ అనమాట. ఇప్పుడు మనం అట్టతో ఫిట్ చేస్తాం కదా ఒక నీళ్ళలే. చూసారా ఈ జాయింట్లు అన్నీ ఒక్కొక్క స్లాబ్దే ఒక్కొక్క జాయింట్ అనమాట. అలా చూడండి, ఒక్కొక్క స్లాబ్ ఒక్కొక్క జాయింట్ అలాగ మొత్తం జాయింట్లే. ఎన్ని ఫ్లోర్లు గ్రౌండ్ ఒగ్గేసి 1 2 3 4 5 6 7 8 9 ఫ్లోర్లు మొత్తం ఫిట్టింగ్ అనమాట. ఎంత పెద్ద బిల్డింగ్ తెలుసా. మొత్తం అట్ట ఫిట్టింగే మొత్తం. మొక్కలు లిఫ్ట్లతో అంటించి జాయింట్లే మొత్తం కూడా. 3 సైడ్లు మారుస్తాను చూడండి. డ్యూటీ డ్రెస్ ఇక్కడ వర్క్ ఏంటి తెలుసా. చూడండి, వర్క్ చిన్నదిలాగే ఉంటుంది కానీ కష్టం మాత్రంగా కుర్రోళ్ళకి బాగా. ఎందుకంటే ఈ ట్యాంక్ కిందనే మినిమం 3 అడుగుల్లోనూ కూర్చొని చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత కష్టంగా ఉంటుంది, మీరే ఊహించాలి.
కానీ మా వాన్ రేట్ అంటాడు తెలుసా, ఒక రోజుకే ఒక రూమ్ మొత్తం అయిపోవాలి అంటాడు. ఇలాంటి 4 మూలలు ఉంటాయి, 4 మూలలు ఒక్కొక్కటి 3 ఉంటాయి అనమాట. చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్, ఇది రెండోది ఫ్రెండ్స్. కట్టోలు వేసి ప్లాస్టింగ్ అయిపోయింది అనమాట. కింద నుంచి చూపించాను కదా మొత్తం అట్ట ఫిట్టింగ్ అచ్చుల బిల్డింగ్ అని, అది ఇదే. 1 2 3 4 5 బిల్డింగ్లు చూడండి, ఎంత పెద్ద బిల్డింగ్లు. అలాగే ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి డిస్సులు చూడండి ఫ్రెండ్స్. హౌసింగ్ బోర్డులో డిస్సులు ఎన్నో ఉంటాయి, ట్యాంకులు ఎన్నో ఉంటాయి చూడండి. డిస్సులు కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. వందలు అనుకోవడం వేస్ట్, వేల కుటుంబాలు ఉంటాయి. ఒక్కొక్క ఫ్లాట్ మీద ఎన్ని డిస్సులు ఉన్నాయి చూడండి, మామూలుగా ఉండదు. మొత్తం అంతా మన్నటోళ్ళు కష్టపడి అదే పేదలకు అందరూ కట్టేసి ఇచ్చినవని. అందులో కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రాడ్లు ఉన్నాయి కదా, ఈ రాడ్లు తీసా కడతాను అనమాట. ఈ రాడ్లు ఎందుకు తీయాలంటే పడిపోతాను ఇవి ఆల్రెడీగా. ఎలా పడిపోతానంటే చూడండి, అలా క్రాక్ వచ్చింది. ఆల్రెడీ 2 3 పడిపోయాయి అనమాట రోడ్ సైడ్. లక్కీగా ఎవరు లేరు కాబట్టి ఎటు అవ్వలేదు. అందు గురించి గవర్నమెంట్ ఎట్ చేసిందంటే తీసి కొట్టవలు కట్టాలనేసి జీవో విడుదల చేసి మా సార్ కాంట్రాక్ట్ వచ్చింది, నేను చేస్తానమాట. మేము మొత్తం మా సార్ మొత్తం 3 సార్లు ఉన్నారు నాకు. 3 ఇంజనీర్ దగ్గర నేను పని చేస్తాను. మా అక్కడ కుర్రలో మనకు వర్క్ ఇక్కడే చేసి ఈ ట్యాంకుల్లో నీళ్ళే తీసుకుంటాం మేము. కింద నుంచి తెచ్చుకోవాల్సిన పని ఏమి ఉండదు. చూడండి, ఇది మా సీమేస్త్రి అతను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయంటే లెక్క ఉండదు అక్కడ. మాకు ఈ బిల్డింగ్ల వరకు 1 నుంచి 16 బ్లాక్ వరకు వచ్చిందనమాట. అలాంటి కాంట్రాక్ట్లు ఇక్కడ 10 మంది ఉన్నారు, ఒక్కొక్కరికి 16 లెక్క. అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, మీరే చూడండి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయంటే అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి మొత్తం. ఇంకా మీకు ఎంతకన్నా పెద్ద హౌసింగ్ బోర్డు నేను చూపిస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నా పైప్ లైన్ తీసి ఇక్కడ వేస్తాం అనమాట. ఇంతమంది ఉన్నా ఇక్కడ వెనక పక్క కూడా ఎంత నైస్గా మెయింటెనెన్స్ చేస్తారంటే, ఇక్కడ కాంట్రాక్ట్ ఇస్తారనమాట. ఈ మెయింటెనెన్స్ అంటూ 16 బిల్డింగ్లు, ఒక్కొక్క 10 మంది ఉన్నారన్నాను కదా, 16 బిల్డింగ్లు ఒక్కొక్క కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ చేస్తారనమాట. క్లీనింగ్ ఇవన్నీ, ఎక్కడ రిపేర్లు వచ్చినా, పైపులు ప్రాబ్లం అయినా, వాటర్ ట్యాంక్లో నీళ్ళు రాకపోయినా మొత్తం హెడ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ వీళ్ళ కాడికి వచ్చి వీళ్ళు మొత్తం చేస్తారనమాట. కాంట్రాక్ట్ వెంటనే క్లియర్ చేస్తారు. ఒకవేళ ఈరోజు చెప్పి కానీ రేపు క్లియర్ చేయకపోయారు అనుకో, తెలుసు కదా 10 మంది ఉన్న దగ్గర ఎలాగుంటుంది అనేసి. రచ్చ రచ్చ అయిపోద్ది ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. ఓకే, ఇదే మా బేపి. మా బేపి ఇక్కడ ఇన్ఛార్జరు. ఇది అరుస్తుంది, ఇది అరిస్తే మిగతా వాళ్ళందరూ పని చేస్తారు. సాయంత్రం అయితే 7 అయిందంటే చాలు, మందు మందు అని అంతాడు. ఈరోజు మంగళవారం రూల్గా అయితే మా వాడు పనికి రాకూడదు, కానీ ఎందుకు వచ్చాడో తెలియదు. సోమవారం మంగళవారం సెలవులో ఉంటాడు. ఆధారం ఒక వారానికి 3 రోజులు చేస్తాడు ఫ్రెండ్స్. చూడండి, వేగం ప్లాస్టింగ్ చేస్తాం అనమాట ఈరోజు. ఇంకొక బ్యాచ్ ఇంకో దగ్గర కట్టువలు కడతాను, ఆ వీడియో కూడా ఇందులో పెడేస్తాను. చూడండి మొత్తం ఫ్రెండ్స్, అందులోనూ కడతాను కట్టువలు. చూడండి, చూపిస్తాను. కట్టువలు ఈరోజు కట్టింది అనమాట. ఇది 2 మేస్త్రులు, ఒక లేబరు, మొత్తం 10 నుంచి 1 గంట వరకు కట్టారనమాట. ఇప్పుడు అలా రెండో దానికి వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, రెండో దానికి ఇదిగో ఒక మేస్త్రి అక్కడ వాటర్ తాగుతుంది, ఒక మేస్త్రి అక్కడ వాటర్ తాగుతుంది, ఇంకొక మేస్త్రి ఇక్కడ క్లీనింగ్. ఆ గోడ అయిపోయింది, నెక్స్ట్ గోడకు రెడీ అవుతాను. యుద్ధానికి సిద్ధమా గురు అన్నట్టు. చూడండి,